నమస్తే. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఎన్నో విషయాలు మనకి రఘుప్రియ గారు వివరిస్తూ ఉన్నారు ధర్మ సందేహాల రూపంలో. చాలామందికి తెలియని విషయాలు, కొన్ని విషయాలు చమత్కారంగా అనిపిస్తాయి. నిజమా, దీని వెనకాల ఇంత రహస్యం దాగుందా అని మనమే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. అలాంటి విషయాలే మాట్లాడబోతున్నాను. తాళపత్ర గ్రంథాలు అని, తాళపత్రాలు అని, తాళపత్రాల వలన మనకి ఎంతో వైభవాన్ని, ఈ రోజుల్లో కూడా మనం పురాణాలకు సంబంధించి మాట్లాడుతున్నామంటే అవే ఆధారం అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏమిటి తాళపత్రాలు, దేన్ని తాళపత్రాలు అంటారు, ఈ విషయాల గురించి ఈరోజు ఈ ధర్మ సందేహాల కార్యక్రమంలో మాట్లాడబోతున్నాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం అండి. నమస్తే అండి. తాళపత్రాలు, చాలామంది తాళపత్ర గ్రంథాలు అని, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అవి మాత్రమే మనకి ఆధారం అని, అంటే పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి అంటే తాళపత్ర గ్రంథాల్లో బయటపడిన విషయాలే అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమిటి అసలు ఈ తాళపత్రాలు, దేని మీద రాస్తే దానికి నిజమైన ఒక ప్రాచుర్యం కానీ మనం నమ్మడానికి ఇది తాళపత్రం అని ఖచ్చితంగా చెప్పడానికి ఏమిటి ఆధారం చెప్పండి. తప్పకుండా. అయితే ఈ తాళపత్రాలు మీరన్నట్టు పూర్వము ఋషులు రాస్తూ ఉండేవాళ్ళు. వ్యాసుడు కానీ ఒక ఇంత చుట్టేసి పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి తాళపత్రాలుగా రాస్తూ ఉండేవాళ్ళు. అది ఎక్కువగా మనం అన్నమయ్య సినిమాల్లో చూస్తుంటాం కదా. అయితే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే తాటి ఆకే తాళపత్రం అనుకుంటారు. అవును కదా. ఆ తాటి ఉండడానికి కూడా అలాగే కనపడతాయి అవి. ఆ తాటి ఆకులే తాళపత్రాలు, పెద్దగా ఉంటాయి కాబట్టి, పొడుగ్గా వెడల్పుగా పెద్దగా ఉంటాయి కాబట్టి అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసే తాటి ఆకులు తాళపత్రాలు కాదు. దాని అసలు పేరు శ్రీతాళము అంటారు. అవి ప్రత్యేకంగా చెట్లు మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి, అంటే దక్షిణాదిన ఉండేవి. చెట్లు ఏంటంటే కొంత సమయంలోనే ఉంటాయి, కాయలు పువ్వులు, దానికి కాయలు పువ్వులు కూడా ఉంటాయి. ఆ సమయంలోనే మన ఋషులు దాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాసుకునేవాళ్ళు అనమాట. ఘంటంతో రాసుకునేవాళ్ళు. ఘంటం అంటే ఇనప ముళ్ళుతో కలిగినటువంటి ఒక రకమైన, చెరిగిపోకుండా దాని మీద ముద్ర పడుతుంది. ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉండొచ్చు, మన కొబ్బరాకులు, మన చిన్నపిల్లలప్పుడు ఆడుకునేవాళ్ళు కొబ్బరాకుల మీద గోళ్లతో రాసేవారు. చిన్న చిన్న పేర్లు రాసి ఎక్స్చేంజ్ చేసుకోవడం, అదొక రకమైన ఆట. ఆడపిల్ల బొమ్మలు చేసి ఆ బొమ్మల్ని, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మేము కూడా చిన్నప్పుడు పేపర్ మీద సోప్ తో రాసేవాళ్ళము. జీడితో రాస్తారు, రాసి మనకి లైట్ కి చూపిస్తే అది మొత్తం కనబడుతుంది. సో అలా అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్. అప్పట్లో అలా రాసేవాళ్ళు, దాన్ని ఘంటము అనేవాళ్ళు. మన పెన్ను ఆకృతిలోనే ఉంటుంది అది కూడా. అయితే ఈ శ్రీతాళము అనే చెట్టు నుంచి ఈ ఆకులు సంగ్రహించి దాని మీద రాసేవారు. అయితే ఇప్పుడు మనకి ఈ చెట్లు అంతరించిపోతున్నాయి. ఒక్క ప్రస్తుతానికి ఇప్పటికీ ఉన్నది కేరళ రాష్ట్రంలోనే ఈ శ్రీతాళ చెట్లు ఉన్నాయి. అవి గుబురుగా పెరుగుతాయి, తాటి చెట్లులాగా పొడుగ్గా ఉండవు, గుబురుగా పెరుగుతాయి. పువ్వులు కాయలు అన్నీ ఉంటాయి. కొంత సమయం వరకే దాని యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది, తర్వాత అంతరించిపోతుందన్నమాట. దాన్ని ఇప్పుడు జనరేషను మళ్ళా కాపాడుకున్నట్టయితే, అంతరించిపోకుండా కాపాడుకోవాలి అని ఒక చిన్ని ప్రయత్నము. ఆ ప్రయత్నం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన పెద్దవాళ్ళు పూనుకొని. అంటే ఎక్కడ మొలుస్తాయండి ఇవి ఎక్కువగా? అంటే తాళపత్రాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా దక్షిణాదిని ఎక్కువగా, మన ఈ సాంద్రతకి, ఈ భూసాంద్రతకి కానీ దక్షిణాదిని ఎక్కువగా ఇవి ఉంటాయి కాబట్టి మళ్ళీ తిరిగి అలాంటి చెట్లు నాటితే బాగుంటుంది. ఆ తాళపత్రాలలో ఇప్పుడు మనకి చూసారా, మనకి వైదీశ్వరన్ టెంపుల్లో పూర్వం రాసేసి పెట్టేసేవాళ్ళు అని అనేవారు. ప్రతి ఒక్కళ్ళ జీవిత చరిత్ర, నాడీ జ్యోతిష్యము, ఇవన్నీ వాటిల్లోనే ఉండేవి. కొన్ని అయితే అంతరించిపోయినాయి. మనకి బెనారస్ యూనివర్సిటీలో ఇవన్నీ దాచిపెట్టి ఉంచేవారు. అప్పట్లో ఆంగ్లేయులు వచ్చి దాన్ని కాల్చేశారని కొన్ని పోయినాయి, కొన్ని అయితే ఇప్పటికి ఉన్నాయి. కొన్ని ఏం చేశారంటే విదేశీయులు తీసుకెళ్ళిపోయి వాళ్ళు డీకోడ్ చేసుకుని మనది వాళ్ళు అంటే ఎదురయ్యేలాగనమాట. మన సంస్కృతిని అక్కడి నుంచి వచ్చేటప్పటికి కావచ్చు అని మనం దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకోవడం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న తాటి చెట్లు అయితే తాళపత్రాలు కావు. దాని అసలు పేరు శ్రీతాళము. శ్రీతాళం, రైట్. సో చాలామంది తాటి చెట్ల కింద కూర్చొని ఏదో సంథింగ్ ఒక సామెత కూడా ఉంటుంది కదండి, పాలు తాగినా తాటి చెట్టు కింద పాలు తాగినా కళ్ళు తాగినట్టే అని అంటూ ఉంటారు. సో దానికి అది ప్రతీక అయితే,
శ్రీతాళము అనేది మన ఈ తాళపత్రాలకి సంబంధించి ఒక ప్రతీకగా ఉంది. పురాణాల్లో దీని మీద మాత్రమే రాసేవాళ్ళు. మనకి ఆధారం కూడా ఆ తాళపత్రాలే. చాలా చక్కటి విషయం కదా. మరి ఇలాంటి విషయాలు అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ ధర్మ సందేహాల రూపంలో మీ ముందుకు వస్తాను. నమస్తే. నమస్తే.